టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి డబ్బు. ఈ వారం అంతా కూడా గత వారంతో పోల్చుకుంటే మీరు చాలా సంపాదించడం జరుగుతుంది. మీనంలో రాహువు మరి శని వక్రించి, కుంభంలో కన్యలో మరి ఈ యొక్క కేతువు, తర్వాత ఈ యొక్క వృషభంలో గురుగ్రహము, కుజుడు మరి నీచపట్టేసి కర్కాటక రాశిలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. రవి బుధులిద్దరూ కూడానేమో మీకు వృశ్చిక రాశిలో, శుక్రుడు ధనుసు రాశిలో ఉండడం జరిగింది. కాబట్టి మృష్టాన్న భోజనాలు మీరు ఎక్కడికి వెళ్ళినా సరే బ్రహ్మాండమైన పిండి వంటలు ఇవన్నీ కూడా దొరుకుతాయి. మీకు లావు, బాడీలో బ్లడ్ లేకపోవడం వల్ల బాడీ ఒబిసిటీ లావు అవుతుంది అయ్యనట్టుగా మీకు డాక్టర్లు చెప్తారు. థైరాయిడ్ అనేటువంటి వ్యాధితో మీరు బాధపడడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ అర్ధాష్టమ రాహుగ్రహ ప్రభావం వలన అన్ని సుఖాలు, మిగతా విషయాల్లో అన్నీ చాలా బాగున్నప్పటికీ కూడా ఏదో కోల్పోయిన వాళ్ళలాగా ఏదో కొంచెం బాధపడుతూ ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. మీ భార్య మాటలు మీరు వింటూ చక్కగా హ్యాండ్పెక్డ్గా మారుతారు. దాని ద్వారా మీకు లాభాలే తప్ప నష్టాలు ఏం లేవు. మీ పిల్లలకు కావాల్సినటువంటి అవసరాలన్నింటినీ కూడా తీర్చాలి అని డబల్ వర్కులు చేయడం అనేటటువంటివి చేస్తారు. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు స్థలాలు ఇంకా మాకు అమ్మడవడం లేదనేటటువంటి అసంతృప్తి ఉంటుంది. రేట్లు తగ్గించండి, వెంటనే కొంటారు. అలాగే అపార్ట్మెంట్లు అమ్మేటటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా మరి చక్కగా సంపాదన అనేటటువంటివి చేస్తారు. అప్పులు మరి ఎక్కువ అధిక వడ్డీకి తెచ్చినటువంటి వాళ్ళు ఆ వడ్డీలన్నీ కూడా కొంచెం భారంగా అనిపించినప్పటికీ కూడా ఏదో ఒక విధంగా మీరు తీర్చడం అనేటటువంటివి మీరు చేయడం జరుగుతుంది. ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పుట్టింట్లోకి వెళ్ళి చక్కగా సంతోషంగా ఉండడం అనేటటువంటి చేస్తారు. ఈ వారంలో మీరంతా కూడా హనీమూన్లు, విహారయాత్రలు, దేవుడికి సంబంధించినటువంటి తీర్థయాత్రలు ఇవన్నీ కూడా మీరు తిరగడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక సోదరులతో ఈ యొక్క ఫ్రెండ్స్తోనూ మీరు టైంపాస్ అనేటటువంటిది చేయడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మనము శుక్రజపం చేసుకోండి, శుక్ర స్తోత్రాలు చదవండి. శుక్రుడికి కిలోంపావు బొబ్బరల్ని తెలుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మీరు చక్కగా శుక్రవారం నాడు మీరు ఉదయం 6 గంటలకి దానం చేసుకోండి, ఇంట్లో చేసిన బయట చేసిన. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు వస్తాయి. మర్రి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి 21 సార్లు. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. అలాగే రావి ఆకుపైన హర్ హర్ మహాదేవ్ అనేటటువంటి నామాన్ని మరి ఈ యొక్క మర్రి ఆకుపైన దుర్గే దుర్గే అని చెప్పేసి మీరు రాసి ఇవి శివలింగం మీద మీరు పెట్టండి. ఈ విధంగా కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేకాదు దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మనకి ఈ యొక్క రాజశ్యామల అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా ఎవరికైతే ఉద్యోగాలు రావడం లేదనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి, ఏ పనులైతే అవ్వడం లేదనుకుంటున్నారో ఆ పనులన్నీ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి.